తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అపవిత్రతపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలిపిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్థానిక 98వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడు మజ్జి సూరిబాబు ఆధ్వర్యంలో జన సైనికులు పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు మద్దతుగా పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు। ఆయన మీడియాతో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైన లడ్డు అత్యంత పవిత్రత కలిగినదని, అలాంటి లడ్డూని గత ప్రభుత్వం కల్తీ చేయటం పట్ల పంచకర్ల తీవ్రంగా ఖండించారు। దీనిపై పవన్ కళ్యాణ్ గత వారం రోజులుగా చేస్తున్న దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి నాయకులు మరియు ప్రజలు మద్దతునిస్తున్నారని ఆయన తెలియజేశారు। ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆయన పేటీఎం బ్యాచ్ చేస్తున్న అవాకులు చవాకులపై ప్రజలు చూస్తూనే ఉన్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో జన సైనికులు మజ్జి శ్రీనివాసరావు, బంటు సురేష్, ఎన్ అప్పలరాజు, రాపర్తి కిషోర్, సేనాపతి సోమశేఖర్, పిన్నింటి పార్వతి, పిల్ల జగన్మోహన్ పాత్రుడు తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। గత వారం రోజులుగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు అపవిత్రత మీద ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా ఉన్నారో, రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని ప్రాంతాల్లో కూడా సంఘీభావ దీక్ష చేస్తా ఉన్నాం। దానిలో భాగంగా ఈరోజు 98వ వార్డు అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టా 1 వీక్ నుంచి కూడా మేము చేస్తున్న డిమాండ్ ఒకటే, ఎక్కడ తప్పు జరిగిందో ఎంక్వైరీ చేయండి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, సర్వ మత సామరస్యాన్ని కాపాడండి, అన్ని మతాలను గౌరవించండి। ఇదే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉంటే రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ రోడ్డెక్కి ఏదో ఒక మతానికే భుజాన్ని వేసుకున్నట్టుగా అవాకులు చవాకులు పెడుతూ దాని వక్ర భాష్యాలు సృష్టించడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। పవన్ కళ్యాణ్ గారి రాజకీయ నేపథ్యం మీరు గమనిస్తే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన మాట్లాడుతున్నది ఎవరికి అన్యాయం జరిగినా, ఏ ప్రాంతంలో అన్యాయం జరిగినా, ఏ కులస్తుడికి ఏ మతస్థుడికి అన్యాయం జరిగినా అక్కడికి వెళ్ళి నేను నిలబడతాను, వాళ్ళకి అండగా ఉంటాను అనే నినాదంతోనే ఆయన ముందుకెళ్తా ఉన్నారు। గతంలో కూడా అనేక సందర్భాల్లో నేను రెల్లి కులంలో ఎందుకు పుట్టలేదు అని చెప్పి మాట్లాడిన సందర్భాలు మనం చూసాం। అలాంటి వ్యక్తికి కులాలు మతాలు అంటగట్టడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నా। అంటే తప్పు జరిగిపోతున్న దొంగ 10 మందిని తప్పు చేశారని దొంగ అన్నట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ చేస్తున్న ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి కూడా స్టిక్ చేశారు, వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా। అతి త్వరలో నిజాలు ఇంకా బయటకు వస్తాయి, వచ్చిన తర్వాత ఈ పేటీఎం బ్యాచ్ నోళ్లు మూతపడతాయనేది మా నమ్మకం। మేము కోరేదల్లా భగవంతుని ఒకటే, భగవంతుడు ఎక్కడన్నా మనం తప్పు చేస్తే భగవంతుడిని వెళ్ళి కోరుకుంటాం, క్షమించి భగవంతుడా మానవ మాత్రం తప్పు చేశామని। ఆ భగవంతుడి విషయంలోనే తప్పు చేసిన వాళ్ళని మరి ఆ భగవంతుడు ఎలా చూస్తాడనేది ఆయనే చూసుకోవాలి। ప్రజల తీర్పును కూడా గౌరవించకుండా ఇలాంటి దుర్మార్గులు అని చెప్పి 151 నుంచి 11 సీట్లు చేసినా కూడా వీళ్ళు ఇంకా అవాకులు చవాకులు పెళ్తున్నారంటే వీళ్ళని మానవ మాత్రులైనా మనం మార్చలేం। ఆ తిరుపతి వెంకన్న స్వామి వాళ్ళకు బుద్ధినివ్వాలని చెప్పి కోరుకుంటాం।